భీష్ముడు యుద్ధం చేసిన 10 రోజులు కర్ణుడు యుద్ధభూమిలోకి రాలేదు. భీష్ముడు పడిపోయిన తరువాత కర్ణుడు యుద్ధభూమిలోకి వస్తాడు అన్నది అందులో అంతర్లీనమైన విషయమే కనుక వెంటనే దుర్యోధనుడు కర్ణుడికి కబురు చేశాడు. మహానుభావుడు భీష్మాచార్యుల వారు సర్వసైన్యాధిపత్యం వహించి 10 రోజుల పాటు సైన్యాన్నంతటినీ నడిపించి అరివీర భయంకరుడై యుద్ధం చేసి శత్రు సైన్యాన్ని విశేషంగా నష్టపరిచాడు. కానీ ఇవాళ భీష్ముడు అంపశయ్య యందు ఉన్నటువంటి కారణం చేత, అర్జునుడి చేతిలో పడిపోయినటువంటి కారణం చేత ఆ స్థానాన్ని భర్తీ చేసి సైన్యాల్ని నడిపించవలసిన అవసరం ఉంది కనుక నువ్వు వెంటనే హస్తినాపురం నుంచి బయలుదేరి రావాలి అని దుర్యోధనుడి యొక్క ప్రతిపాదనని అంగీకరించినటువంటి కర్ణుడు హుటాహుటిన హస్తినాపురం నుంచి బయలుదేరి యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వచ్చాడు. స్వాగతం పలికి